నమస్తే. వెల్కమ్ టు మన సర్కార్. నేను ఉద్దండం చంద్రశేఖర్. పిఠాపురం తెలుగుదేశం పార్టీలో పెను తుఫాను చెలరేగింది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో చోటు చేసుకున్న అంతర్గత పరిణామాలు ఊహించని మలుపు తిరిగాయి. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మను తప్పిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు వర్మపై వేటుకు కారణాలేంటి? అసలు అధిష్టానం వ్యూహం ఏంటి? పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఒక్కోసారి ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ప్రస్తుతం పిఠాపురం టీడీపీ పాలిటిక్స్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మకు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు ప్రకటించింది. కారణాలు ఏవైనా కావచ్చు. గత ఎన్నికల సమయంలో కూడా కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం వర్మ త్యాగం చేశారు. అయితే ఆ తర్వాత నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలోనూ ఇతర పాలసీ మ్యాటర్స్లోనూ స్థానిక నేతల మధ్య సమన్వయ లోపం తరచూ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన టీడీపీ శ్రేణుల మధ్య విభేదాలను చక్కదిద్దడంలో వర్మ విఫలమయ్యారనే భావనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా పార్టీ సమన్వయకర్తగా కొత్త ముఖాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు భావించినట్లు సమాచారం. వర్మకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చి ఇన్ఛార్జి బాధ్యతలను మరొకరికి అప్పగించే ఉద్దేశంతోనే ఆయనను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై వర్మ వర్గీయులు ఎలా స్పందిస్తారు, పిఠాపురంలో టీడీపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. వర్మకు నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. అయితే ఆ పార్టీ ప్రయోజనాల కోసం ఆయన తన సీటును త్యాగం చేశారు. ప్రస్తుతం ఆయనను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడం అంటే పక్కన పెట్టడం కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వర్మకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయన సేవలను ఇతర ప్రాంతాల్లో కూడా ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఇందులో భాగంగానే ఆయనను ఎమ్మెల్సీ వంటి ఉన్నత పదవిలో నియమిస్తారని విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి అధిష్టానం నుంచి ఆయనకు స్పష్టమైన హామీ కూడా లభించినట్టు తెలుస్తోంది. పిఠాపురంలో టీడీపీ ఓటు బ్యాంకును పూర్తిగా జనసేనకు మళ్లించాలంటే స్థానిక నాయకత్వంలో మార్పులు జరగాలి. ఒక స్పష్టత కూడా రావాలి. ఇక్కడ వర్మ ఇన్ఛార్జిగా కొనసాగితే క్యాడర్ కొంత అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గెలుపును సుగమం చేసేందుకు రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఉండేందుకు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సందర్భంలో వర్మను కేవలం పిఠాపురానికే పరిమితం చేయకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోనూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించనున్నారు. ఏళ్ల తరబడి ఒకే నాయకుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు స్థానికంగా కొన్ని చిన్నపాటి విభేదాలు సహజం. పవన్ కళ్యాణ్ వంటి ఇమేజ్ ఉన్న నాయకుడు బరిలో ఉన్నప్పుడు కొత్త వ్యూహకర్తలను రంగంలోకి దించడం ద్వారా అసమ్మతికి తావు లేకుండా చేయడమే ఈ మార్పునకు ప్రధాన ఉద్దేశమని అధిష్టానం చెబుతోంది. ప్రస్తుతానికి వర్మను పదవి నుంచి తప్పించినట్లు కనిపించినా ఇది రాజకీయంగా ఆయనకు ప్రమోషన్ లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరింత ప్రాధాన్యత కలిగిన పదవిని ఇచ్చేందుకు గ్రౌండ్ క్లియర్ చేయడానికే ఈ మార్పు అనివార్యమైందని చెబుతున్నారు. ఫైనల్ గా మాత్రం పిఠాపురం కోటలో పవన్ జైత్రయాత్రకు వర్మ సహకారం ఖచ్చితంగా ఉండాల్సిందేనని కూటమి నాయకత్వం చెబుతోంది.